హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నైల్లో చూసినట్టుగా ఈరోజు నేను బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ గురించి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నా ఫస్ట్ టైం బిగ్ బాస్ రివ్యూ అనమాట. ఎవ్వరూ నన్ను ఏం తిట్టకండి, కమెంట్స్ పెట్టకండి దయచేసి. నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తెలుసు ఈ వీడియో చేయడం కొంచెం రిస్క్ అని, బట్ నా ఒపీనియన్ అందరితో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను అంతే. అండ్ నేను ఈ వీడియోలో మీకు కంటెస్టెంట్స్ పైన నా ఒపీనియన్, ఈ బిగ్ బాస్ సీజన్ ఎలా ఉంది, ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరవుతారు అండ్ విన్ అయ్యేదానికి ఛాన్స్లే ఎంతవరకు ఎవరికి ఉన్నాయి అన్నది చెప్తామనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాము. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయిందండి. నా వరకు నేను పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్ని. సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు ఏది కూడా నాన్ స్టాప్గా అన్నీ చూశాను. మా హస్బెండ్ కూడా నన్ను తిడతా ఉంటారు బిగ్ బాస్ పిచ్చిదాన్ని. నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. హిందీలో అంతా చూడలేదు కానీ తెలుగు అయితే నాకు చాలా ఇష్టం. నేను ఫాలో అవుతాను బాగానే. సో ఇవన్నీ చూసిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. సీజన్ 8 స్టార్ట్ అయిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే అసలు ఇంతకంటే చెత్త సీజన్ ఉంటుందా అనిపించింది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఎప్పుడు ప్రతి సీజన్లో ఉన్నట్టే అందరూ అంత తెలిసిన ఫెమిలియర్ ఫేమస్ ఫేసెస్ కాదు. అందరూ వీళ్ళెవరు, ఈమెవరు, ఇతనెవరు అనుకునే వారే తప్పితే అంత ఫేమస్ కంటెస్టెంట్స్ ఇప్పటివరకు ఎప్పుడు ఏ సీజన్కి రాలేదు బిగ్ బాస్లో. ఒక 3-4 మెంబర్స్ అయితే కొంతమంది ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నారు. లైక్ కొంచెం ఫేమస్ యాంకర్స్ కానీ, తెలిసిన సెలబ్రిటీస్ కానీ, కొన్ని మూవీ హీరోయిన్స్ కానీ అట్లా తెలిసిన వాళ్ళు వచ్చారు. సో ఈ సీజన్ కూడా అట్లనే వచ్చారు కంటెస్టెంట్స్. చాలా తక్కువ మంది మాత్రమే ఫెమిలియర్ ఫేసెస్, లైక్ అభయ్, విష్ణుప్రియ, వీళ్ళందరూ కొంచెం ఫెమిలియర్ ఫేసెస్. మిగిలిన వాళ్ళందరూ కొంచెం సీరియల్ చూసే వాళ్ళకి కానీ, వేరే సోషల్ మీడియా వాళ్ళకి కానీ తెలుస్తుంది కానీ అంత ఫెమిలియర్ ఫేసెస్ అయితే కాదు. సో ఇప్పుడు విషయానికి వస్తే కంటెస్టెంట్స్ని బట్టి నేను ఒపీనియన్ చెప్తాను. దానికంటే ముందు అసలు నాకు ఈ సీజన్ ఎందుకు నచ్చలేదంటే, బిగ్ బాస్ అన్నది ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అండి. అండ్ నాకు ఈ సీజన్లో అది మాత్రం కనిపించలేదు. నేను ఈ రివ్యూ 2 వీక్స్ చూసిన తర్వాత చెప్తున్నాను. సో ఈ కంటెస్టెంట్స్ మీద ఒపీనియన్ రావడానికే నాకు ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది. నాకు అసలు ఎవరు అర్థం కాలేదు నిజంగా. ఈ సీజన్లో అందరూ చాలా క్లమ్జీగా ఏడుస్తారు, నవ్వుతారు, అరుస్తారు, గొడవ చేస్తున్నారు. పిచ్చి ఎక్కిపోయింది నాకైతే. అసలు సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే నామినేషన్స్ పెట్టినప్పుడు 3 days నామినేషన్ కంటెంట్ ఇచ్చారంటే వాళ్ళు అసలు ఏ రేంజ్లో ఉన్నారో చూడండి. 3 days కంటెంట్ ఇచ్చారంటే నామినేషన్స్కి. హాఫ్ డే నామినేషన్ సోనియానే చేసిందంట. నాకు షాక్ అయింది. నాకు ఆ విషయంతో షాక్ అయ్యాను. లైక్ వేరే కంటెస్టెంట్స్ ఎవరు అన్నారు, సోనియా ప్లీజ్ నువ్వే మొత్తం డే అంతా తీసేసుకున్నావు. సో వాళ్ళకి పాపం నైట్ అయిపోయింది నామినేషన్స్ అయ్యేసరికి. ఎందుకంత కసిగా, పగగా, ప్రతీకారంగా ఆడుతున్నారో అర్థం కావట్లేదు. ఇది వరకు అంటే ప్రతి సీజన్లో నామినేషన్స్ అంటే నాకు అసలు ఏ రీజన్ లేదు, బ్రో నువ్వు సరిగ్గా మాట్లాడలేదు, లేకపోతే నువ్వు సరిగ్గా కొంచెం క్లీన్ చేయలేదు, ఇలా చిన్న రీజన్స్కి నామినేట్ చేసేవాళ్ళు. బట్ ఈసారి అయితే అసలు నీతో నాకు 10 సంవత్సరాల నుంచి పగున్నట్టు ప్రతీకారంగా నామినేట్ చేసుకున్నారు. నాకు అది ఏంటి నచ్చలేదు అసలు. ఏంటి సీజన్ చూద్దాం అన్నట్టు అనుకున్నాను. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అసలు ఒక్క ఎంటర్టైనర్ లేడండి హౌస్లో. లైక్ ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళలో కొంచెం బెటర్ విష్ణుప్రియ, శేఖర్ భాష. విష్ణుప్రియ కూడా పాపం బయటికి రావడానికి ట్రై చేస్తుంది, రాలేకపోతుంది. శేఖర్ భాష గారేమో సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యారో నాకు నిజంగా అర్థం కాలేదు. యాజ్ యూజువల్ మంచి కంటెస్టెంట్స్ ముందు వెళ్ళిపోతారు. ఫస్ట్ 2-3 వీక్స్లో మంచి వాళ్ళు వెళ్ళిపోతారు, అది మాత్రం పక్కా. సో అట్లనే అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే లేదండి. సెకండ్ థింగ్ అయితే గ్లామర్ ఏముంది, మీరు చూస్తున్నారు కదా. అంత గొప్ప అమ్మాయిలు చూసే వాళ్ళు అయితే ఏం పెద్ద నాకు అనిపించలేదు. అండ్ ఎక్స్పోజింగ్ అయితే లేదు, అదొకటి గుడ్ థింగ్. కొన్ని సీజన్స్లో ఎక్స్పోజింగ్ కొంచెం గట్టిగా ఉండేది. ఎక్స్పోజ్ చేయాలని కాదు కానీ ఉన్న వాళ్ళలో అయితే నాకు అంత గ్లామరస్గా ఎవరు కనిపించట్లేదు. మనం చూసేది ఎందుకండి, లైక్ వాళ్ళ స్టైల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవడానికే కదా మనం చూసేది. బట్ వీళ్ళు ఏంటంటే అసలు వాళ్ళ డ్రెస్సింగ్ ఒక్కళ్ళది బాగాలేదు, వాళ్ళ మేకప్ లేనిది ఒక్కళ్ళ మొహం చూడలేకపోతున్నాము. అంటే మేకప్ వేసినా సరే ఎప్పుడో కాసేపు కనబడుతున్నారు కానీ ఇంకా మిగిలిందంతా స్నానాలు చేయకుండా జిడ్డు మొహాలతో మనం ఇంట్లో ఎలా ఉన్నామో అలా ఉంటున్నారు. కోర్స్ వాళ్ళు హౌస్లోనే ఉంటున్నారు కానీ బిగ్ బాస్ హౌస్లో కదా వాళ్ళు ఉండేది. వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. అబ్బాయిలకి అయితే షార్ట్స్, టీషర్ట్స్ ఎలా అన్నా చెల్తా అయిపోతుంది. అమ్మాయిలు కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే దే ఆర్ ఆన్ ఎ నేషనల్ ఛానల్. వాళ్ళని అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు కాబట్టి దే షుడ్ బి మోర్ కేర్ఫుల్. అండ్ వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండాలి.
సో ఈ రీజన్స్తో నాకు ఈ బిగ్ బాస్ సీజన్ పెద్ద క్లిక్ అయినట్టయితే అనిపించలేదు. మొన్న ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు చాలా ధీమాగా చెప్పేశారు, ఈ ఎపిసోడ్ లైక్ ఈ సీజన్కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ అసలు ఏ బిగ్ బాస్ సీజన్కి రాలేదు, అంత ఓపెనింగ్తో ఓపెన్ అయింది సీజన్ అని చెప్పారు. ఓ మై గాడ్, కరెక్టే. బట్ ఎందుకు వచ్చింది ఆ టీఆర్పీ? ఖచ్చితంగా ఈ కంటెస్టెంట్స్ వల్ల అయితే కాదు. అదంతా సీజన్ 7 క్రియేట్ చేసిన హైప్. దాంతో ఈ సీజన్కి ఆడియన్స్ పెరిగారు, లైక్ చూద్దాం ఏం జరుగుతుందో అన్న ఇంట్రెస్ట్ జనాల్లో పెరిగింది. బట్ అందరినీ అయితే ఈ కంటెస్టెంట్స్ డిసప్పాయింట్ చేస్తున్నారు. సో ఇప్పుడు 1 by 1 మీకు కంటెస్టెంట్స్ గురించిన ఒపీనియన్ అయితే చెప్తాను. అభయ్ అండి, ఇతను మెచ్యూర్డ్గానే ఉన్నాడు, బ్యాలెన్స్డ్గా ఆడుతున్నాడు, ఎమోషన్స్ చూపిస్తున్నాడు, ఫేక్ అయితే చేయట్లా. తిను ఎలా ఉన్నాడో అలాగే ఉంటున్నాడు హౌస్లో. కాకపోతే చాలా చాలా చాలా, ఒకటి కాదు 3 చాలాలు చాలా తెలివైన అబ్బాయి, చాలా స్మార్ట్గా ఆడుతున్నాడు, ప్రతి మూవ్ క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఎప్పుడు అరవాలో అప్పుడు అరుస్తున్నాడు, ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గుతున్నాడు, మంచిగానే అందరితో మూవ్ అవుతున్నాడు, బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ 2 వీక్స్లో అయితే అబ్బాయి గేమ్ ప్లే బాగుంది. నాకు తినలో నచ్చని ఒక్క విషయం ఏంటంటే సోనియాకి స్వాహ అయిపోతున్నాడు. అది కొంచెం జాగ్రత్త పడాలి ఈ అబ్బాయి. మరి తెలిసి అవుతున్నాడో తెలియక అవుతున్నాడో అయితే తెలియదు నాకు, బట్ కొంచెం సోనియా విషయంలో అయితే తను జాగ్రత్తగా ఉంటే బెటర్. సెకండ్ వచ్చేసి సీత. ఈ అమ్మాయి చాలా మంచిదండి. నాకు ఫస్ట్లో కొంచెం ఏంటి ఈ అమ్మాయి ప్రతిదానికి చిన్నదానికి ఏడుస్తుంది కంటిన్యూస్గా, ఎమోషనల్గా కొంచెం వీక్గా ఉంది, లేకపోతే ఫేక్ చేస్తుందా లేకపోతే ఏంటని డౌట్ వచ్చింది. కానీ 2 వీక్స్ గమనించాక అర్థమైంది ఏంటంటే అమ్మాయి ఫేక్ చేయట్లా, నిజంగానే అమ్మాయి కొంచెం ఎమోషనల్. అలా అని వీక్ పర్సన్ అయితే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ తనకి ఏంటంటే బాధ అన్నది త్వరగా వచ్చేస్తుంది అనమాట. అందరితో మంచిగానే ఉంటుంది, కట్ టు ద పాయింట్ చెప్తుంది, తన ఒపీనియన్ షేర్ చేస్తుంది, గేమ్ని నిజాయితీగా ఆడుతుంది. ఇవన్నీ కూడా బాగున్నాయి సీతలో క్వాలిటీస్. మంచి ఫేర్ గేమే ఆడుతుంది తినైతే. బట్ డస్ట్బిన్ నుంచి బాటిల్ తీసి బయట పెట్టారన్న విషయంలో కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినట్టు అనిపించింది నాకు. ఓకే, ఇట్స్ ఓకే, గేమ్ ఇది ఏముంది, ఒక డస్ట్బిన్లో బాటిల్ తీసి మళ్ళీ వెనక్కి పెడితే మనం తగ్గేది ఏముంది అనుకుంటే పోయేది. బట్ ఆమె కొంచెం ఎక్కువ రియాక్ట్ అయింది, మేబీ సెన్సిటివ్ అనుకుంటా తను కొంచెం. దట్స్ ఓకే. బట్ సీతతో అయితే కంప్లైంట్స్ ప్రెజెంట్ అయితే నాకు లేవు, బాగానే ఉంది తన గేమ్ ప్లే. ఆదిత్య ఓం గారండి, ఈయనకి పాపం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, కొంచెం ఏజ్ ప్రకారం నాకు కొద్దిగా చాదస్తంగా ఓసిడిగా అనిపిస్తున్నారు. తప్పైతే లేదు, క్లెన్లీనెస్ ఉండటం, పర్ఫెక్ట్గా ఉండటం, అది ఏజ్ క్వాలిటీస్ అనమాట. కొంచెం అందరితో పోలిస్తే కొద్ది పెద్ద ఆయన కాబట్టి అట్లా ఉన్నాడు అతను. ఇతను కూడా కొంచెం జెన్యూనిటీ అయితే లేదు, లైక్ నేను మంచివాడిని అన్నది పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది నాకు. ఇంకా సరిగ్గా గేమ్లోకి అయితే వచ్చినట్లు లేరండి. లైక్ ఇంకా తెలియాలి ఈయన గురించి, ఇంకా పర్టికులర్ ఒపీనియన్ అయితే రాలేదు. కొంచెం ఫేక్ చేస్తున్నట్టే అనిపిస్తున్నారు కానీ పర్లేదు, పర్సన్ అయితే మరీ అంత డేంజర్ అండ్ రిస్కీ పర్సన్ అయితే కాదు, ఆడొచ్చు కొన్ని రోజులు గేము. నెక్స్ట్ నైనిక. పిట్ట కొంచెం కూతగనం అన్నది ఈ అమ్మాయిని చూసి చెప్పచ్చండి, మిస్ పర్ఫెక్ట్. ఈ అమ్మాయి టాస్క్ వచ్చిందా చితక్కొట్ట అవతల పడేస్తుంది. క్యారెక్టర్ అంటారా, చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తుంది, మంచిగా ఉంటుంది, తన పంతం చేసుకుంటుంది, గేమ్ ఉన్నప్పుడు గేమ్ ఆడుతుంది, అందరితో ఈక్వల్గా ఉంటుంది, గొడవ వచ్చినప్పుడు పాయింట్స్ పెడుతుంది, అరవట్లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే అరవట్లేదు, చాలా నీట్గా చెప్తుంది. ఏమన్నా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ వస్తుంటే ఓకే అమ్మా, ఇంకా నేను ఇంతకంటే ప్రొలాంగ్ చేయను అన్నట్టు కామ్ అవుతుంది. క్వాలిటీస్ అయితే బాగున్నాయి. నా దృష్టిలో అయితే నైనిక షుడ్ బి వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్. ఇంత మంచి కంటెస్టెంట్ కాబట్టి మేబీ ఫస్ట్లోనే ఎలిమినేట్ అయినా అవ్వచ్చు, నాకు తెలీదు. జనాలు ఓటింగ్ ఎట్లా జరుగుతుందో ఇండియాలో నాకైతే ఐడియా లేదు. బట్ నైనిక అయితే డిజర్వ్డ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ 5 కంటెస్టెంట్, మంచి అమ్మాయే. నెక్స్ట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అండి నైనిక. మణికంఠ, ఇతన్ని చూస్తుంటే నాకు ఒక క్రై బేబీ లాగా, ఆఫ్కోర్స్ నాకంటే చిన్నోడే, తన్ని అనొచ్చు ఏమన్నా అంటే, ఏదన్నా అంటే తిట్టడం కాదు. మణికంఠ చాలా ఫన్నీగా అనిపించాడండి నాకు. అసలే అండ బ్రహ్మాండ కోటి నా పాట పాడినప్పుడే నాకు నవ్వు ఆగలేదు ఆ రోజు. లైక్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ రోజే దొల్లి నవ్వేశాను అనమాట నేను. ఏంది పిల్లోడు అనుకున్నాను. ఫస్ట్ 2 డేస్లో తను ఏడ్చిన ఏడుపుకి, ఇన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ 8 సీజన్స్లో కూడా ఇన్నాళ్ళ బట్టి ఏడుపు అంటే గుర్తొచ్చేది నాకు మధుప్రియ అండి. మధుప్రియ అమ్మాయి గుర్తుంది కదా, పాపం బాగా ఏడ్చేది. అంటే చిన్నపిల్లని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది ఎమోషన్స్.
ఆ అమ్మాయి గుర్తొచ్చేది నాకు క్రై బేబీ అంటే. అఫ్ కోర్స్ హీ బీట్ అవుట్ మధుప్రియ అనిపించింది నాకు. ఏడుపు ఏడుపు ఏడుపు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు. నాకు నా భార్య కావాలి, నా పాప కావాలి, ఎవరు వద్దన్నారండి, ఎందుకంత. నాకైతే ఎమోషనల్గా వీక్ అనిపించాడు, బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అండ్ నాకైతే ఫేక్ చేస్తున్నట్టు అనిపించింది. సింపతి కోసం చాలా ట్రై చేశాడు, చాలా అంటే చాలా ట్రై చేశాడు బాబు. కానీ జనాలు, నాకే ఇలా అనిపిస్తుందా, జనాలు అందరికీ ఎలా ఉందా అని నేను ట్రై చేశాను. కానీ పాపం జనాలందరూ కూడా అర్థం చేసుకున్నారండి తన సింపతి ఫేక్ చేశాడని. అండ్ ఫస్ట్ వీక్ అయితే వర్స్ట్ గేమ్ ప్లే తంది, అస్సలు బాగాలేదు. సెకండ్ వీక్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, కొంచెం బ్యాలెన్స్డ్గా ఆడుతున్నాడు, ప్లాన్స్ వేస్తున్నాడు, కొంచెం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. గేమ్ అయితే చాలా చేంజ్ చేశాడు, బెటర్మెంట్ ఇచ్చాడు. సో అదైతే మాత్రం దాని గురించి అయితే నాకైతే పాజిటివ్ ఒపీనియన్ అయితే రాలేదు. ఇంత ఆడగలిగిన అబ్బాయి స్టార్టింగ్లో ఎందుకంత సింపతి క్రియేట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు. సో దాంట్లోనే అర్థమవుతుంది ఈ అబ్బాయి చాలా ప్లాన్డ్గా ఉన్నాడని. నాకైతే ఆ ఎమోషన్స్ గట్రా కొంచెం ఫేక్ చేసినట్టు అనిపించింది. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అబ్బాయితో మాత్రం. లైక్ చాలా డేంజర్ అనిపించాడు నాకు ఎవరితో ఉన్నా సరే. అండ్ తిను జోకులు వేస్తున్నాడు, ఎవరన్నా తినమే జోక్ వేస్తే సీరియస్ అయిపోతున్నాడు. తను ఎప్పుడు కోప్పడుతున్నాడు, ఎప్పుడు నవ్వుతున్నాడు, ఎప్పుడు జోవియల్గా తీసుకుంటున్నాడు, ఎప్పుడు సీరియస్ అవుతున్నాడో అర్థం కావట్లా. అమ్మాయిల కంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి ఈ అబ్బాయికి, చాలా ఫ్లక్చువేట్ అయిపోతున్నాడు. నాకైతే కంటెస్టెంట్ నచ్చలేదండి. సో టాప్ 5లో ఉండొద్దనే అనుకుంటున్నాను, ఉన్నా సరే నేనేం చేయలేను. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి విష్ణుప్రియ. ఈ అమ్మాయి మీద అయితే నాకు అసలు ఫస్ట్ నుంచి మంచి ఒపీనియన్ లేదు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. లైక్ ఈ శ్రీముఖి, విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళందరూ ఒక మా టీవీ యాంకర్ కేటగిరీలో. విష్ణుప్రియ అన్న అమ్మాయి ఎందుకు ఫేక్ చేస్తుంది, తింగరదానిలా ఫేక్ చేస్తుంది, ఏముంది ఈ అమ్మాయి, నాకు అసలు సరిగ్గా ప్రాపర్ ఇంప్రెషనే లేదు నాకు ఆ అమ్మాయి మీద. బట్ తను హౌస్లోకి వచ్చిన తర్వాత షీ చేంజ్డ్ మై ఒపీనియన్ అండి. చాలా మంచి అమ్మాయి, నిజంగానే ఇన్నోసెంట్ అని అర్థమైంది. తింగర్గా మాట్లాడుతుంది పాపం. నత్తి బ్రెయిన్ అన్నది నిజంగా నా గురించి చెప్తున్నట్టు అనిపించింది. నాకు కూడా అంతే, ఇక్కడున్నది ఇక్కడి నుంచి బయటికి పెట్టలేను అనమాట. కరెక్ట్ టైంకి ఆ కరెక్ట్ వర్డింగ్ అన్నది నాకు కూడా రాదు. సరే ఈ విధంగా కనెక్ట్ అయ్యని అమ్మాయికి అనిపించింది. తనకు కూడా అంతే పాపం, అనుకున్నది చెప్పలేకపోతుంది, స్లోగా తీసుకెళ్తుంది. కానీ చెడ్డ పిల్ల అయితే కాదు. ఇంకొకరికి అన్యాయం చేయాలి, ఏదో రకంగా చంపేసి ఉన్నా సరే గెలిచేయాలి అన్న పిచ్చిదైతే కాదు. ఆ అమ్మాయి మంచిగానే ఆడుతుంది, తన మానాన్ని తను ఎంజాయ్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ ఆడుతుంది. అండ్ సోనియాని అనడంలో కూడా తప్పలేదు. నాగార్జున గారు వచ్చి సోనియా ఏడుస్తుంటే నువ్వు ఎందుకు ఇంకా పోక్ చేసావా అమ్మాయిని అని అడగడం నాకు అస్సలు నచ్చలేదు. అనాల్సిన మాటలన్నీ అనేసి ఏడిస్తే అయిపోయిందా? ఓకే, ఇప్పుడు విష్ణుప్రియలు సారీ చెప్పాలా? నాకైతే నచ్చలేదు అలా అడగడం. బాగానే అడిగింది. అండ్ సోనియాకైతే అదే కరెక్ట్ అండి. ఎవరన్నా అరిస్తే తోక ముడుస్తుంది ఆ అమ్మాయి. ఎవరన్నా సరే ఎవరన్నా స్లోగా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తుంటే రెచ్చిపోతుంది. అదొకటి పాయింట్ అర్థమైంది నాకు సోనియాలో. నేనైతే హౌస్లో ఉంటే సోనియాని ఏకి పడేసేదాన్ని. ఏంటంటే అమ్మాయి ఎవరన్నా అవతల వాళ్ళు గట్టిగా వాయిస్ రేస్ చేస్తే తోక ముడిచే రకం, ఆడపులి కాదు, గుడ్డు కాదు ఆ అమ్మాయి అయితే. విష్ణుప్రియ గేమ్ ప్లే అయితే బాగుంది, నాకు బాగానే అనిపించింది. టాప్ 5లో ఉండకపోవచ్చేమో, కానీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, చెప్పలేము విష్ణుప్రియ. బట్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ వరకు గేమ్ ఎట్లా ఉందో చూసిన దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు వచ్చి ప్రేరణ, యష్మి, పృథ్వీ, నిఖిల్. మీకు అర్థమైపోయిందిగా ఎవరి పేర్లు చెప్పానో, మన కన్నడ ఇండస్ట్రీ పేర్లు అనమాట. నేను 1 year బెంగళూరులో ఉన్నానండి. ఒకవేళ నేను కాకపోయినా మీకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే మీరు అడిగినా సరే చెప్తారు బెంగళూరులో ఉన్న వాళ్ళ గురించి, ఉన్న వాళ్ళని. వాళ్ళకున్నంత కమ్యూనిటీ, రీజన్ ఫీలింగ్ ఎవ్వరికీ ఉండదండి. మన తమిళోళ్ళు ఆనేస్తారు, అమ్మో తమిళోళ్ళు వేరే వాళ్ళని కలపనివ్వరు, తమిళోళ్ళే లైక్ వాళ్ళ లాంగ్వేజే మాట్లాడాలి అన్నట్టు తమిళోళ్ళు ఆనేస్తారు డామినేటింగ్గా. తమిళోళ్ళు ఏ మూలకి సరిపోరనమాట కన్నడ వాళ్ళ ముందు, అంత రీజనల్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఇంతమందిని తీసుకొచ్చి మన తెలుగు బిగ్ బాస్లో ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఓకే ఏంటండి మనందరం ఇండియన్సే, రీజన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఫీలింగ్స్ అని మీకు డౌట్ రావచ్చు. నాకు ఒకటి చెప్పండి, హిందీ, తమిళ్, తెలుగు కన్నడ బిగ్ బాసెస్లో తెలుగు కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు దయచేసి, నాకైతే తెలీదు. మహా అయితే ఒకళ్ళ ఇద్దరా? ఓకే, ఎందుకండి ప్రతి సీజన్లో ఇంతమంది కన్నడ వాళ్ళని వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు నాకు అర్థం కాదు. వీళ్ళేమో ఒకరికొకరు లేదో తాడుబట్టుకు లాక్కున్నట్టు ఒకరికొకరు హెల్పింగ్ నాకు అస్సలు నచ్చలేదు వీళ్ళది. అండ్ ఏమైనా పొడి చేసే ప్లేయర్సా? నిఖిల్కి ఫ్యాన్స్ ఫామ్ అయిపోయారు ఆల్రెడీ, సీజన్ విన్నర్ కింద డిక్లేర్ చేసేసారు. బట్
నేనైతే అతని గురించి పాజిటివ్ ఒపీనియన్లో లేను. ఎందుకనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ప్రేరణ అండి. ఈ అమ్మాయి చాలా సాఫ్ట్ ఉంది, కూల్ గోయింగ్ ఉంది. లైక్ బిగ్ బాస్ హౌస్కి పనికొచ్చే కంటెస్టెంట్ అయితే కాదు. గేమ్స్ ఆడాలి, రాడ్ ఉండాలి, కరెక్ట్గా పాయింట్ పెట్టాలి. ఇతనికి లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఎక్కువగా ఉంది. తను అనుకున్న పాయింట్ చెప్పలేకపోతుంది క్లియర్గా. ఎవరన్నా అంటే అరిచేస్తుంది. ఆ భాష రానప్పుడే అరుపు అన్నది ఎక్కువ వచ్చేస్తుంది బయటికి. చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నప్పుడు ఇంకెక్కువ అరిచేస్తుంది అనమాట ప్రేరణ. సో ఆ అమ్మాయి అయితే కంటెస్టెంట్గా ఉండడం అనవసరం నిజంగా నా ఒపీనియన్లో అయితే. ఎందుకంటే టాస్క్లు తీసుకోలేకపోతుంది, ఎవరైనా అన్న చేస్తున్న కంటెంట్ అయితే ఇవ్వలేకపోతుంది. గ్లామర్ పరంగా అయితే ఏమన్నా ఉండొచ్చు, కానీ హౌస్లో బాగున్న అమ్మాయి కాబట్టి ఓట్స్ పడచ్చు. డెఫినెట్లీ బాగున్న అమ్మాయిలకి ఓట్లు పడిపోతాయి మన తెలుగు సీజన్స్లో. సో ఉండొచ్చు. టాప్ 5 కంటెస్టెంట్ అయితే కాదు, పెద్ద గొప్ప కంటెస్టెంట్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మి అండి. ఈవిడని బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్తే అయిపోతుంది. దీన్నే అంటాను నేను. ఇలా వదిలేసే కంటే ఎవరికన్నా చూపిస్తే బెటర్ అనమాట. ఇంత వరస్ట్ కంటెస్టెంట్ని నేను ఏ సీజన్లోని చూసుండను. మొన్నటి వరకు అందరూ శోభా శెట్టి అన్నారు, కానీ శోభా శెట్టి కూడా ఏ మూలకి సరిపోదనమాట. ఈ అమ్మాయి వచ్చిన 2 రోజుల్లో క్రియేట్ చేసిన రక్కస్ సీజన్ మొత్తం కూడా ఎవరు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండరు. ఇంకా పిచ్చి కుక్కలా ఒర్రుతుంది, అరుస్తుంది, గంతుతుంది. ఎందుకంత పూనకం వచ్చినట్టు ఊగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ పిల్ల చీఫ్ అవ్వడమే పెద్ద బొక్క అనమాట. వీళ్ళేదో నైనిక, నిఖిల్ ఏమాత్రం కొంచెం థాట్ ప్రాసెస్ సరిగ్గా లేకుండా యష్మిన్ చేశారు క్లాన్ లీడర్ కింద. క్లాన్ చీఫ్ వేస్ట్. ఆ ఆప్షనే వేస్ట్. అంటే బిగ్ బాస్ సార్ ఎంటర్ అయ్యి చీఫ్స్ ఎవరికి నామినేషన్స్ లేవని చెప్పేశారు, సేఫ్ అయిపోయింది. మళ్ళీ వచ్చి బిగ్ బాస్ సార్ హయ్యెస్ట్ క్లాన్ ఉన్న చీఫ్కి నామినేషన్ లేదని చెప్పేశారు, మళ్ళీ సేవ్ అయిపోయింది బిడ్డ. హ్యాపీ. ఇప్పుడు హయ్యెస్ట్ క్లాన్ చీఫ్ కాబట్టి నువ్వు ఒక్క పాపను సేవ్ చేసుకోమ్మా అంటే వెళ్ళి ప్రేరణను సేవ్ చేసింది ఈవిడ. అసలు ఏమన్నా ఉందండి? ప్రేరణ ఎందుకు సేవ్ అవ్వాలి? ఒక కన్నడ తన ఫ్రెండ్ అని ఒక్క రీజన్ తప్ప సేమ్ రీజన్ అయితే సేవ్ చేసేసుకుంటుంది అనమాట. నా ఫ్రెండ్ నేను సేవ్ చేసేసుకుంటున్నాను, ఏదో చాక్లెట్ నేను నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు నాకు బిస్కెట్ ఇవ్వన్నట్టు ఉంది ఈ మాట. ఎంత కామెడీగా అనిపించిందంటే, ఇంకా వర్త్ఫుల్ కంటెస్టెంట్స్ ఇంకా చాలామంది నామినేషన్స్లో ఉండగా ప్రేరణను సేవ్ చేసుకుంది ఈ పిల్ల. నాకు అక్కడే అర్థమైపోయింది ఛీ అని. అండ్ ఈ అమ్మాయి మాట్లాడే విధానం కానీ లైక్ ఎల్లహే ఏంటి నువ్వు బొక్క ఇలాంటి, అసలు అమ్మాయి టీవీలో కనపడుతుందన్న విషయం మర్చిపోతుందో ఏమో అర్థం కావట్లేదు. గుడ్ థింగే, ఓపెన్గా ఉండడం, నటించకుండా ఉండడం మంచి విషయమే. కానీ అందరూ చూసే ఛానల్ కదా, నోరు కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. ఎవడన్నా నామినేషన్ వేస్తే తీసుకోలేదు, గేమ్లో ఓడిపోతే తీసుకోలేదు, కాకపోతే ఏడుస్తుంది ఏంటో అన్నీ అనేసి ఏడుస్తుంది. ఏంటంటే నేను కూడా మంచిదాన్ని, నేను కూడా ఎమోషనలే అని సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఫేక్ ఏడుపులా అనిపిస్తుంది నాకు యష్మి ఏడిస్తే. అన్ని దొంగ పనులన్నీ చేసేస్తుంది. బట్ నేను ఏం చేసినా లోక కళ్యాణానికి అన్నట్టు పోర్ట్రే చేస్తుంది ప్రపంచానికి. చాలా కన్నింగ్ ప్లేయర్ యష్మి. నాకైతే అస్సలు నచ్చలేదు యష్మి, వెళ్ళిపోవాలి ఆ పిల్ల. బట్ మార్క్ మై వర్డ్స్, ఈ అమ్మాయి ఈ వీక్ సెకండ్ వీక్ తర్వాత నామినేషన్కి వచ్చిందండి. ఇప్పుడు దాకా సేవ్ అయిపోయి అవకాశం రాలేదు జనాలకి. ఇప్పుడు కానీ సేవ్ అయిందంటే యష్మి కసి మీద ఉన్నారు జనాలందరూ. యష్మిని చిష్మిన్ చేసేసారు. ఈ అమ్మాయి కానీ ఈ వీక్ సేవ్ అయిందంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనమాట. అప్పట్లో సీజన్ 7లో శోభా శెట్టిని ఎంత ప్రయత్నించినా హౌస్ నుంచి బయటికి తీయలేకపోయారు జనాలు. ఇప్పుడు ఈ సీజన్లో మనకి యష్మి వచ్చిందనమాట. సో బీ రెడీ టు సీ దట్ ఫేస్ ఫర్ నెక్స్ట్ 90 days అనమాట. నెక్స్ట్ పృథ్వీ అండి. వీడి గోలేందో అర్థం కాదు నాకు. అసలు నేనైతే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచిగా పడింది. ఒక యాక్టర్ అంట అతను, నాకు తెలియదు సీరియల్ యాక్టర్ ఏమో. చూడంగానే మాత్రం మంచిగా గెడ్డం, జుట్టు, మీసాలు మ్యాన్లీగా అనిపించాడు. అమ్మో చాలా మెచ్యూర్డ్. నాకైతే అఖిల్ గుర్తొచ్చాడండి. మీకు బిగ్ బాస్ అఖిల్ గుర్తున్నాడు కదా, అబ్బాయి కూడా ఇట్లానే కొంచెం సిమిలర్గా ఉంటాడు. బాగున్నాడు అబ్బాయి, బాగానే అనిపించింది. బట్ క్యారెక్టర్ అయితే వర్స్ట్ అండి. చిల్లర బిహేవియర్ అనమాట. లైక్ 5th class పిల్లోడు బిహేవ్ చేసినంత మెచ్యూరిటీ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నాడు పృథ్వీ. మహా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ఇన్ ద హౌస్ ఎవరంటే నేను పృథ్వీనే చూపిస్తాను. చాలా చిన్నపిల్లాడు మనస్తత్వం. యాంగర్ అన్నది వేరు, చిన్నపిల్లాడు మనస్తత్వం అన్నది వేరు. యాంగర్ రెచ్చిపోతున్నాడు, అరుస్తున్నాడు,
కంట్రోల్ లేదు అన్నది ఓకే, కానీ ఏంటంటే నువ్వు నన్ను కొట్టావు నేను కొట్టాను అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు పృథ్వీ. అయితే చాలా చిన్నతనంగా చిల్లరగా అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్కి సెట్ అయ్యే పర్సన్ అయితే కాదు. ఈ అబ్బాయి కూడా ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది హౌస్ నుండి. టాప్ 5 కంటెస్టెంట్ అయితే క్వశ్చనే లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు ఈ అబ్బాయి త్వరలో. అండ్ ఎన్ని రోజులకో చూడాలి. నిఖిల్ ఆల్రెడీ చాలా బ్యాలెన్స్డ్గా, కూల్గా, మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ అవుట్కమ్స్ అయితే బాగా వచ్చినాయి నిఖిల్కి. జనాల్లో కూడా బాగానే వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అండ్ ఆల్మోస్ట్ చాలామంది సీజన్ విన్నర్ అని కూడా డిక్లేర్ చేసేస్తున్నారు. నాకు నిఖిల్ ఈ క్వాలిటీస్ అన్నీ ఓకే అండి, నేను నమ్ముతాను. బట్ నిఖిల్ ఎక్కడో నాకు కన్నింగ్లో అనిపిస్తున్నాడు, ఇంకా ఫేక్ చేస్తున్నాడు, మాస్క్ వేసుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది నిఖిల్. మేబీ నా ఒపీనియన్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ నా ఒపీనియన్ రాంగ్ అయ్యి నిజంగా నిఖిల్ నెగ్గినా నాకేం ప్రాబ్లం లేదు. నిఖిల్ అయితే మాత్రం ఫేక్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకు అంటే నాకు చూడగా కొంచెం అట్లా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అండ్ ఈరోజు అయితే నాగార్జున గారు, సండే ఎలిమినేషన్లో నాగార్జున గారు మీకు నచ్చిన వాళ్ళకి దండలు వేయండి అన్నప్పుడు ఒక్కళ్ళు కూడా శేఖర్ భాషకి వేయలేదని నాకు చాలా బాధ అనిపించింది. అండ్ లాస్ట్ వీక్ ఎపిసోడ్స్లో మీరు చూస్తే కనుక అభయ్ వాళ్ళ డాడీ వాచ్ అండ్ నిఖిల్ వాళ్ళ డాడీ షర్ట్ వచ్చినప్పుడు అందరూ లాలీపాప్స్ తీసుకెళ్ళి అభయ్కి ఇచ్చేసారు. లైక్ అభయ్కి ఆ వాచ్ రావాలి అని చెప్పి. శేఖర్ భాష ఒక్కలే కొంచెం ఓకే ఎనీవేస్ వాచ్ అతనికే వెళ్తుంది కదా, నీకు నా లాలీపాప్ ఇస్తాను, నా సపోర్ట్ నీకే అన్నట్టు ఎక్కడో కొంచెమన్నా చిన్న జాలి మనసుతో నిఖిల్కి ఇచ్చాడండి. అది కూడా ఆ మినిమం అలా కూడా లేకుండా ఈరోజు మొత్తం గొర్రెల మందలాగా అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గొర్రెల మందలా వెళ్ళిపోయి అందరు దండలు ఆదిత్యంకి వేసేసారు. అందరూ ఆదిత్యంని తిట్టి అబ్బో ఇతను ఏం ఆడట్లేదు అన్న వాళ్ళందరూ ఈరోజు సపోర్ట్ చేసేసారు. ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. నిఖిల్ అన్న ఒక్కడు వేస్తే బాగుండు, శేఖర్ భాషకి వెళ్ళేటప్పుడన్నా కొంచెం హ్యాపీ వెళ్తాడు కదా, ఎలాగో మెజారిటీ వచ్చేసింది ఆదిత్యంకి అనిపించింది నాకు. బట్ అది కూడా దక్కించుకోలేదు శేఖర్ భాష. నాకు చాలా బాధ అనిపించింది, జాలేసింది నిజంగా చాలా. అది నిజంగా వెరీ తప్పు, వెరీ రాంగ్ అండి. సీత ఒక్కతే వేసింది శేఖర్ భాషకి. నాకు సీత ఒక్కటి కాదు 10 మెట్లు పైకి ఎక్కేసింది నా మనసులో. సీత అయితే చాలా మంచిది అనిపించింది. ఏమందంటే శేఖర్ భాష వెళ్ళిపోతే ఇంట్లో నవ్వులు వెళ్ళిపోతాయి. 100%, 200% ఆ అమ్మాయి అన్నమాట కరెక్టే. ఇంకా హౌస్లో ఎంటర్టైన్మెంట్ గుండు జీరో. అసలు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండదు, సరదా ఫన్ ఉండదు. ఇంకా అందరూ నువ్వు నన్ను కొట్టు నేను నిన్ను కొడతాను అన్నట్టు కసికసిగా ఉన్నారు. అందరూ కొట్టుకు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకా మరి ఎట్లా జరుగుతుందో అది చూడాలి. నిఖిల్ కొన్ని సందర్భాల్లో కూడా నాకు కన్నింగ్ అనిపించాడండి. యాక్చువల్లీ ఇది కన్నింగ్ సందర్భం కాదు. ఏంటంటే నిఖిల్ ఏం చేశాడంటే లైక్ ప్రేరణ సంచాలకుగా చేసినప్పుడు అందరూ తనని దొబ్బేశారు నిజంగా, సరిగ్గా ఆడనివ్వకుండా వాళ్ళ టీం మెంబర్సే. సో తను వెళ్ళి ఏంటంటే మీ క్లాన్ వాళ్ళే నిన్ను నాశనం చేసేసారు, వాళ్ళే నిన్ను తిట్టేశారు, వాళ్ళే నీ మీద అరిచేసారు, నిన్ను కన్ఫ్యూజ్ చేసేసారు, మొత్తం నీ క్లాన్ వాళ్ళే చేశారని పాయింట్ టు పాయింట్ నేను అన్న మాటలన్నీ అన్నాడు. అన్నీ అనేసి తనకి ఎక్కించేసి నిదానంగా కూర్చుని సోనియా వచ్చి మా క్లాన్ వల్లే తనని రాంగ్ డైరెక్షన్లోకి మోటివేట్ చేశారని ఎవరో చెప్పారంట, ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది అని చెప్తే సోనియా నిఖిల్ అవును అన్నది నేనే అని ఒక్క మాట అనలేదండి. ఏదో అవునా అన్నట్టు కూర్చున్నాడు. నాకైతే చాలా కన్నింగ్గా అనిపించింది. అవును నేనే అన్నాను, అవును మీరు అరిచారు కాబట్టి నేనే చెప్పానని చెప్పుంటే నాకు ఆ రోజు మగాళ్ళగా కనిపించేవాడు నిఖిల్. ఏంటో నాకు రెచ్చగొట్టి వదిలేసి రకంలో కనబడుతున్నాడు అనమాట నిఖిల్. అలాగే కాదు నబీల్, మణికంఠ కూడా వచ్చి దొంగతనం చేస్తాను నేను అసలు తగ్గను అంటే నువ్వు తగ్గొద్దు బ్రో, నువ్వు రెచ్చిపో, నువ్వు పొడిసే, నువ్వు పీకే అని వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. కానీ ఈ అబ్బాయి మాత్రం కామ్గా సత్యదేవ్ బాబాలా కామ్గా ఉంటున్నాడు. ఏమో నాకైతే చాలా కన్నింగ్గా అనిపించింది. అండ్ ఇంకా చాలా విషయాల్లో కన్నింగ్గా అనిపించాడండి. అండ్ చూద్దాం ఎట్లా ఉంటుందో మరి నిఖిల్ బిహేవియర్. నబీల్ ఇతను బాగానే ఆడుతున్నాడు గేమ్ పరంగా, టాస్క్లో ఇవ్వడానికి 100% ట్రై చేస్తున్నాడు. అండ్ తనకు కూడా కొంచెం మాటకారితనం అయితే లేదు, అదొకటి మైనస్ ఉంది. ఎందుకంటే ఏమైనా నామినేట్ చేసిన ఏమన్నా అంటున్నా అరిచేసి రెచ్చిపోతున్నాడే తప్పితే సరిగ్గా పాయింట్ పెట్టడం తనకే రావట్లేదు. ఏదో కొంచెం వరకు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు కానీ అంత 100% ఇవ్వలేకపోతున్నాడు. మేబీ అందరూ ఒకలా మాట్లాడలేరు కదా. సో నబీల్ కూడా అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికైతే సటిల్గా ఆడుతున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్ అయితే నేను అనుకోవట్లేదు. మేబీ టాప్ 10లో ఉండొచ్చు అబ్బాయి అయితే,
చూద్దాం ఎంతవరకు ఉంటాడో. అండ్ ఇంకా కొంతమందిని ప్రవేశపెడతాడు కదా మన బిగ్ బాస్ సార్ హౌస్లోకి, ఇంకా వాళ్ళు వచ్చాక డిసైడ్ అవ్వచ్చు అనమాట వీళ్ళని. సోనియా, స్నేకియా అని పెట్టారండి ఈ అమ్మాయికి పేరు ప్రజలు. అది 100% కరెక్ట్. ఈ అమ్మాయిది నోరా, డ్రైనేజా, మురిగ్గుంట, ఇంకింతకంటే బూతులు నేను మాట్లాడలేను అనమాట నా ఛానల్లో. సోనియా కంటే ఇంకా చెత్త అమ్మాయిని నేను చూడలేదు. ఫస్ట్లో అయితే అసలు సోనియాని చూసి ఫస్ట్ ఫేస్ అబ్బా కలగా ఉంది, అమ్మాయి పక్కా తెలుగు అమ్మాయిలా భలే బాగుంది, తెలుగో తెలంగాణ సంథింగ్, పక్కా మంచిగా పద్ధతి గల అమ్మాయిలాగా నీట్గా ఉంది, అసలు మాట్లాడుతుందో ఎంత సాఫ్ట్ అమ్మాయి అనుకున్నాను. కానీ వచ్చిన ఫస్ట్ డేనే నాకు షాక్ ఇచ్చిందనమాట. పప్పు గురించి బేబక్క మీద పడిపోయింది, ఇంకోదో ఆరెంజ్ తీసుకున్నాడని శేఖర్ భాష మీద పడిపోయింది, కుక్కలాగా వర్రింది, అరుస్తా ఎందుకంత రెచ్చిపోయిందో ఈ అమ్మాయి నాకైతే నిజంగా అర్థం కాలేదు. చాలా చిరాకేసింది. నేను అనుకున్నా ఓకే అరిస్తేనే నోటెడ్ అవుతాం అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఓటీటీ విన్నర్ బిందు మాధవిని ఫాలో అవుతుందండి. నన్ను గమనించండి. సో బిందు మాధవి లాగా ఐడియల్గా గట్టిగా నేను స్ట్రాంగ్, నేనేంటి ఏదన్నా చేయగలను, నేను ఆడ పులిని అన్నది పోర్ట్రే చేసుకోవడానికి ట్రై చేస్తుంది. పాపం తనకు అంత సీన్ లేదని తనకు అర్థం కావట్లేదు. ఈ పిల్ల ఒక్క అమ్మాయితో మంచిగా ఉండటం నేను వాళ్ళతో నేను ఇప్పటిదాకా చూడలేదండి. ఏదో నవ్వి హీ అని వెళ్ళిపోతే తప్పితే ఇంకెంతసేపు గ్రిప్లో పెట్టుకుని నిఖిల్ని, పృథ్వీని, అభయ్ని పప్పెట్స్ని చేసేసుకుంది. ఎందుకంటే ఎప్పుడన్నా ఫిజికల్ సపోర్ట్ కావాలంటే టాస్కులు వాళ్ళ సపోర్ట్ తీసుకుందామని పప్పెట్స్ చేసేసింది, తొక్కేసింది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని తొక్కిపెట్టి ఉంచేసింది అనమాట. అది కొంచెం వీళ్ళు అర్థం చేసుకుని బయటకు వస్తే బాగుండు. చాలా డేంజరు. అండ్ విష్ణుప్రియ అన్న మాటలు చాలా అసభ్యంగా మాట్లాడింది. నీకైతే ఫ్యామిలీ లేదేమో, నన్ను అలా పెంచలేదు, ఏంటేంటో మాట్లాడింది. చాలా తప్పు మాటలు అయితే అవి. అట్లీస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు, ఒకవేళ ఒపీనియన్ ఉన్నా సరే. అండ్ తనైతే విష్ణుప్రియ అంత వల్గర్గా ఉన్నట్టు నేనైతే చూడలేదండి. అంత వల్గరిటీ అయితే లేదు. నేను కూడా ఫస్ట్ ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఏమన్నా వైల్డ్ జోక్స్ వేస్తుందేమో నేను అనుకున్నాను, కానీ అలా అయితే లేదు. విష్ణుప్రియ బాగానే ఉంది. తనకి తెలియని మాటలు తప్పితే అట్లా ఫోకస్ చేసి బ్యాడ్ వర్డ్స్ ఏం మాట్లాడలేదు. నాకైతే అందరికంటే సోనియా డేంజరస్ స్నేక్ లాగా అనిపించింది. అండ్ నా అబ్బాయిలను అయితే పప్పెట్స్ చేసి డెఫినెట్గా ఆడుకుంటుంది. వాళ్ళు ఎప్పుడు బయటపడతారో కానీ. తన తెలివితేటలు ఏంటంటే, నేను ప్రజలకి పెద్ద తెలియదు కాబట్టి నోట్ అవ్వాలని ఫస్ట్ 2 days గట్టిగా అరిచేసింది. నోట్ అయిపోయింది జనాల్లో, ఓట్ బ్యాంక్ కూడా వచ్చేసింది. అండ్ అలాగే నేను నెగిటివ్ అవ్వకూడదని మళ్ళీ థాట్ ప్రాసెస్ మార్చి ఎమోషనల్లోకి కన్వర్ట్ అయింది. ఏడుపు ఎందుకు ఏడుస్తుందో నాకైతే అర్థం కాలేదు. అరుస్తుంది, ఒక్క సెకండ్ ఆ పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తుంది. కంప్లీట్ నటన అనమాట. ఈ అమ్మాయి అయితే చాలా కన్నింగ్, 2-sided కాదు, ఈ అమ్మాయిది 4-sided ఫేస్. నిజంగా చాలా డేంజరస్ అమ్మాయి. ఈ అమ్మాయి గురించి వెళ్తూ శేఖర్ భాష చెప్పిన మాట అయితే కరెక్ట్. ఇంత కాంట్రవర్షియల్ అండ్ డబుల్ ఫేస్డ్ అమ్మాయిని అయితే చూడలేదు అని చెప్పాడు. అది 100% కరెక్ట్. సోనియా ఈజ్ వెరీ డేంజరస్ అండ్ షీ ఈజ్ నాట్ డిజర్వ్ టు బీ ఇన్ ద హౌస్. టాప్ 5లో ఉండే క్వశ్చనే లేదు ఈ అమ్మాయి. త్వరలోనే వెళ్ళిపోతుంది. అండ్ గ్లామర్ సీన్ కూడా లేదు ఈ అమ్మాయికి. అంత గొప్ప ఉండి అబ్బాయిల ఓట్ బ్యాంక్ వచ్చే సీన్ కూడా లేదనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంతవరకు ఉంటుందో. బట్ సోనియా అయితే ద హోల్ వర్స్ట్ కంటెస్టెంట్, యష్మి కంటే వర్స్ట్ కంటెస్టెంట్, ఇంకా చెప్పలేమన్నమాట. సో ఇప్పుడు వచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ గురించి చెప్తానండి. బేబక్క అండ్ శేఖర్ భాష. వీళ్ళు ఏజ్ క్రైటీరియాలో టాస్కుల్లో కొంచెం పెట్టలేకపోయినా సటిల్గా స్లోగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ గోల చేయకుండా ఏమైనా కానీ నిదానంగా ఉన్న కంటెస్టెంట్స్ ఏనండి. వీళ్ళు వెళ్ళిపోయారు. నాకైతే 2 ఎలిమినేషన్స్ నచ్చలేదు. సో వంటలు చేసుకోవడానికి ప్రతి సీజన్లోని అంతే. లైక్ అంతకుముందు షకీలా కానీ, అంతకుముందు ఇంకా ఎవరైనా కొంచెం మిడిల్ ఏజ్డ్ కంటెస్టెంట్స్ అమ్మాయిలు ఉంటుంటే వాళ్ళే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతున్నారు పాపం. వాళ్ళకి ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఉండట్లా, టాస్కులు చేయలేకపోతున్నారని అదని ఇదని చెప్పేసి పంపించేస్తున్నారు. సో అది నచ్చట్లేదు నాకు. బేబక్కి వెళ్ళిపోవడం నచ్చలా. వంటకి మాత్రం వాడుకుంటున్నారు, వంటకు మాత్రం కావాలి కుకింగ్కి. అండ్ ఆ కుకింగ్ మళ్ళీ సరిగ్గా చేయకపోయినా నామినేషన్స్, ఇదేం టార్చరో పాపం వాళ్ళకి. ఆవిడ వెళ్ళిపోయింది. ఓకే పోన్లే సేఫ్ అయిందిలే అనుకున్నాను హౌస్ నుండి. అట్లీస్ట్ శేఖర్ భాష అయినా ఉంటారు లాస్ట్ వరకు అనుకున్నా. నేనైతే శేఖర్ భాషని టాప్ 5లోనే చూశాను. బట్ ఆయన ఏంటంటే జోక్ వేసేవాడిని వేయనివ్వకుండా చేశారు, నవ్వించేవాడిని నవ్వనివ్వకుండా చేశారు. డల్ చేసేసింది వీళ్ళే, మళ్ళీ డల్ అయిపోయారని చెప్పేది వీళ్ళే. అతని కంటెంట్ కూడా ఈ వీక్ ఏం పెద్ద పడలేదండి టీవీలో. మరి ఏమైనా మ్యానిపులేషన్స్ చేశారో, మరి కంటెంట్ ఏమైనా కట్ చేసేసారో తెలీదు.
మొత్తానికి అయితే ఆయనకి మెయిన్ అక్కడికి నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, బయట రీజన్స్ చెప్పి బేబీ పుట్టాడని ముందరే అలా చెయ్యొద్దు, హౌస్లో రీజన్స్ని బట్టే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. ఆదిత్య ఓంని అండ్ శేఖర్ భాషని నిలబెట్టి ఆయన ఈ తెలివితేటలు వీళ్ళందరూ తెలివితేటల గురించి తెలిసి ముందరే చెప్పారు పాపం నాగార్జున గారు. అయినా సరే మన వాళ్ళందరూ వెళ్ళిపోయి గొర్రెల మందలాగా చీమల లైన్ లాగా వెళ్ళి ఒకళ్ళనకాల ఒకళ్ళు ఆదిత్య ఓంకి వేసేసారు. ఏంటంటే ఈయన డల్ అయిపోయాడంట. ఏం డల్ అయిపోయాడో నాకైతే అర్థం కాలేదు. ఆదిత్య ఓం కంటే డల్గా ఉన్నాడా? అసలు ఆదిత్య ఓం ద్వారా వచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటి? హౌస్లో టాస్క్స్ ఇరగదీసేది లేదు, జోకులు వేసేది లేదు, అందరితో సరదాగా ఉండేది లేదు, ఏమీ లేదు నన్ను అడిగితే కంపేర్ చేస్తే. ఇంకా ఈయనే కొంచెం అందరితో యాక్టివ్గా ఉండడం. నాకు తెలిసైతే ప్లాన్డ్ ప్రకారమే ఓకే శేఖర్ భాష ఉంటే కొంచెం కాంపిటీషన్ టఫ్ అవుతుంది అని ఆలోచించే ఈయన్ని బయటికి పంపించేసారు అనిపించింది. అండ్ నాకు ఎక్కడ బాగా బాధ అనిపించింది ఏంటంటే ఒక్కరోజు తేడాలో వాళ్ళ వైఫ్ డెలివరీకి పక్కన లేకుండా అయిపోయాడండి శేఖర్ భాష. అది నాకు బాగా బాధ అనిపించింది. అసలు హౌస్లోకి ఆ తొక్కలో 2 వీక్స్కి రాకపోయి ఉండుంటే పోయేది కదా, హాయిగా వాళ్ళ వైఫ్ పక్కన ఉండేవాడు, డెలివరీ దగ్గరుండి చూసుకునేవాడు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా. ఒక్కరోజు తేడాలో అటు ఆ పక్కన వైఫ్ పక్కన లేడు అన్న ఆ లోటు మిగిలిపోయింది. ఇక్కడ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ కాలేకుండానే అయిపోయాడు. నాకు అది శేఖర్ భాష విషయంలో బాధ అనిపించింది నిజంగా. సో అంతేనండి, ఇంకా ఈ పాయింట్స్ అయితే డిస్కస్ చేయాలనుకున్నాను. ముందు ఎలా ఉంటుందో చూడాలి బిగ్ బాస్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్, ఎవరి గురించి అయితే పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. వీడియో చాలా లాంగ్ వచ్చేసి ఉంటుంది, ఏదేదో మాట్లాడేసాను. సో మీకు మాత్రం ఒపీనియన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇదే నా బిగ్ బాస్ రివ్యూ ఫస్ట్ అండ్ లాస్ట్ కావచ్చు, లేదు మళ్ళీ చెప్పాలనిపిస్తే ఏమైనా చెప్తాను. అండ్ కంటిన్యూస్ బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఇవ్వను, జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. మీరు చూసి మీ ఒపీనియన్ కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. బట్ చెప్తున్నాను కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ని ఫైనల్ చేసుకుని నువ్వెవరు చెప్పేదని మాత్రం కమెంట్స్ పెట్టకండి దయచేసి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీ వాళ్ళు, నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ నా వాళ్ళు. సో ముందు వీళ్ళు ఎట్లా ఆడతారో చూద్దాము. మీతో పాటు నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.